ఓషన్ నుండి లెవితన్ వచ్చి ఓల్ని అంతం చేసిన లెవితన్ గురించి బైబిల్లో యోబు, యెషయా కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉంది. లెవితన్ని తెలుగులో మకరం అంటారు. ఇది చాలా పెద్ద సముద్ర జీవి. దీని నోటి నుండి అగ్ని వస్తుంది, దీని ముక్కు నుండి పొగ అనేది బయలు వెళ్తుంది అని వ్రాయబడింది. ఇది సముద్రం మొత్తాన్ని చుట్టే అంత శక్తి కలిగిన జీవి. కానీ ఇప్పుడు ఇదే లెవితన్ వస్తుందని చెప్పి మ్యాప్లో పెద్ద స్నేక్ హెడ్ లాంటిది చూపించి ఇదే లెవితన్, ప్రపంచం అంతమైపోతుంది, లెవితన్ బయటకు వస్తుంది అంటున్నారు. అది కాదు. ఎందుకంటే దాన్ని ఎస్కోటియా ప్లేట్ అంటారు. ఐస్ కింద కనబడుతున్నవన్నీ ఐలాండ్స్, ఇంకా దాని మౌత్ దగ్గర ఉన్నవన్నీ ట్రెంచెస్, రిడ్జెస్ అని పిలుస్తారు. సో అది లెవితన్ కానే కాదు. ఇంకా ఏమంటున్నారంటే సౌండ్స్ అనేవి వస్తున్నాయి అని చెప్తున్నారు. వెదర్ ఫోర్కాస్ట్ వాళ్ళు అది సిస్టమ్ ఎర్రర్ వల్ల వచ్చిందని చెప్పారు. కానీ నిజంగానే ఈ లెవియథాన్ ఎండ్ టైమ్స్లో వస్తుంది. యేసు ప్రభు వారి యొక్క చేతిలోనే దీని యొక్క అంతం ఉంటుంది. దాని తలను ఆయన ముక్కలుగా చేస్తారు. ఆమెన్. ప్రైజ్ లార్డ్. మరణాత.